లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. మొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత 9 ఏళ్లలో కోదండరామ్ గారికి ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చిండా? నేను కేటీఆర్ని హరీష్ రావు ముందు అడుగుతున్నా. మీ 9 ఏళ్ల కాలంలో కోదండరామ గారికి మీరు ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చి జేఏసీగా మీరు రాష్ట్ర విభజన కోసం చాలా పెద్దన్న పాత్ర పోషించారు. మరి మీరు మీ సేవలో తెలంగాణ ప్రజలకు అవసరము, మీకు ఒక బాధ్యత మేము పెట్టుకుంటాము. ఆ బాధ్యత ద్వారా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన భరోసాను మీ ద్వారా చేయిస్తాము అని చెప్పిన మాటలను మేము నిలబెట్టుకుంటాము అని కోదండరామ్ గారిని ఎప్పుడైనా 9 ఏళ్ల కాలంలో కోదండరామ్ గారు అపాయింట్మెంట్ ఆడితే కూడా ఇయ్యలేని యొక్క దుస్థితి, దుర్మార్గమైన ఆ 9 ఏళ్ల పాలనలో మరి ఏమైంది? 9 ఏళ్లలో ఏం జరిగింది? ఈ 9 ఏళ్లలో మరి ఎప్పుడు కోదండరామ్ గారి గురించి నోరు మెదపని కేటీఆర్, హరీష్ రావు, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గవర్నర్ కలిసి మాకు కోదండరామ్ గారిని, మా తెలంగాణ భీష్ముడు కోదండరామ్ గారిని గవర్నర్ చేయాలని కోరడానికి వెళ్తే ఎమ్మెల్సీగా ఇవ్వాలని మేము కోరితే దాని మీద రాధాంతం చేస్తున్నారు ఇద్దరు బామర్దులు. గత 5-6 రోజుల నుంచి చూస్తున్న ఈ పరిణామాలు చూస్తుంటే నేను అనుకున్నా, ఎందుకు మాట్లాడాలనే, ఊరికే మాట్లాడుతుంటారు కేటీఆర్ గారు, మనం మాట్లాడటం కరెక్ట్ కాదు అని ఒక వారం ముందు అనుకున్నా. కానీ ఈ వారం రోజుల నుంచి కేటీఆర్ గారు మైకి పట్టుకుంటే చాలు, ఆయన మాట్లాడే మాటలు, ఆయన వ్యవహరించే శైలి గురించి నాకు భయం అవుతుంది, బాధ అనిపిస్తుంది ఆయన చూస్తే. ఎట్లా త్వరలో ఒక 2 ఏళ్లలో ప్రభుత్వాన్ని వడగొడతా అంటాడు, త్వరలో ముఖ్యమంత్రి అవుతా కేసీఆర్ గారు అంటాడు. కరెక్టే, చేయండి. రేపు జరగబోయే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతున్నాయి, అక్కడ ముఖ్యమంత్రిని చేయండి. లేకపోతే మహారాష్ట్రలో ఎలక్షన్ జరగబోతున్నాయి, అక్కడ ముఖ్యమంత్రిని చేయండి. లేకపోతే ఎక్కడో పక్కన ఏ రాష్ట్రాల్లో, కేరళలో భారతీయ రాష్ట్ర సమితి కదా మీ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు, భారతదేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా ముఖ్యమంత్రి అవడానికి అర్హత ఉంది, ఆయన కావాలి, మీరు పోరాడాలి, మీరు పార్టీ భారతీయ రాష్ట్ర సమితి భారతదేశ వ్యాప్తంగా బలపడాలని కోరుకుంటున్నా. అట్లాగే 4 ఎమ్మెల్యేలు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఉలిక్కిపడి నిద్రపోకుండా ఆగమాగమైపోయి అసలు ఏదో కొంపలు విరిగిపోయినట్టు, ఎందుకు సార్ అంతా వాళ్ళని మానసికంగా హింసించి ప్రెస్ మీట్లు పెట్టించి మీరు స్క్రిప్ట్ రాసిచ్చి దాన్ని చదవండి అని చెప్పించారు. వాళ్ళు ఒక 2 లక్షల మందికో 2.5 లక్షల మందికో ఓట్లే ఒక ప్రతినిధిగా ఉన్నప్పుడు వాళ్ళ సమస్యలు ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పుకోవద్దా? ముఖ్యమంత్రి గారిని కలవద్దా? ఇది ప్రజాస్వామ్యం కాదా? ఎక్కడ పోతున్నారు సార్ మీరు? ఎందుకు అంత భయపడతారు? అంత బంధించి బర్రెలు కట్టేసినట్టు కట్టేపించుకొని మీ చెప్పు చేతుల్లోనే మీ చెప్పు చేతుల్లోనే రాష్ట్ర ప్రజలు ఉండాలని జనాన్ని అందరినీ ఊరికే అది చేస్తాం, ఇది ఇయ్యకుండా ఇది చేస్తాం, తిరగబడతాం, ఎగబడతాం, కోస్తాం, నరికేస్తాం, ఏందేందో మాట్లాడతారు. ఎందుకు సార్ కేటీఆర్ గారు మీరు దయచేసి మాట్లాడకండి సార్ అట్లా. ఇది ప్రజాస్వామ్యం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రివర్గం అందరూ బ్రహ్మాండంగా చేస్తున్నారు. జరుగుతున్న పనులు 45-46 రోజుల్లోనే ఇది కుంపలారిపోయినట్టు రోజు ప్రెస్ మీట్, గూగుల్ పే చేయటం, ప్రెస్ మీట్ పెట్టడం, గూగుల్ పే చేయటం, ప్రెస్ మీట్ పెట్టడం. ఇది కాదు సార్. ఎట్లా ప్రజలకు ఏం చేయాలి? మీరు చేసిన తప్పులేంది? మీరు ఎందుకు ఓడిపోయారు? కొద్ది పర్సెంట్తోనే ఓడిపోయి ఉన్నారు. మీరు గెలిచిన చాలా పెద్ద పర్సెంట్తో గెలిచారా సార్ ఇంతకుముందు? మీరు ఎప్పుడన్నా? ఫస్ట్ టైం మీకు 62 సీట్లు వచ్చినాయి సార్. 62 సీట్లతో మీరందరినీ అభివృద్ధి పేరుతో, ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమన్నా అభివృద్ధి పేరుతో, రాష్ట్రాన్ని అభివృద్ధి పేరుతో మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ, అప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యేలందరినీ కూడా మీ చెంతనే చేసుకున్నారు. మేమందరూ ప్రతిపక్షాలందరూ అడిగితే ఇది అభివృద్ధి పేరుతో రావాలి, దీన్ని అందరూ ఆమోదించాలి, దీన్ని సమ్మతించాలి అని మీరు మాట్లాడారు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఎలక్షన్ చేయడం జరిగింది. మాకు అప్పుడు మేము ఓటమి చెందాం. మా ఎమ్మెల్యేలందరినీ కూడా అదే రిపీట్ చేశారు, అభివృద్ధి పేరుతో అభివృద్ధి చేస్తున్నాం, మీ ఎమ్మెల్యేలను తీసుకొస్తున్నాం అని మమ్మల్ని ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేశారు మీరు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి సార్. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. రాజన్న ఆలయం ఇంకో వివక్షకు గురైంది.
బీజేపీ అధికారంలో ఉంది, 1 రూపాయి కూడా దీనికి కేటాయించలేదు. అంటే నువ్వు చేయ అభివృద్ధి నువ్వు చేయ అని చెప్పి ఇద్దరి మధ్యలో రాజన్న ఆలయం మాత్రం వివక్ష కూడా డెవలప్ కాలేదు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, మీరు ఎట్లా చేయబోతున్నారు? తప్పకుండా మా సీనియర్ ఇంతకుముందే నాతో మాట్లాడిండు. సీఎం గారి దృష్టికి తీసుకుపోయి సీఎం గారు చైర్మన్గా గతంలో పెట్టారు కానీ ఏం చేయలేదు. మరి కేసీఆర్ గారు ఈ సొంత జిల్లా అని చెప్పుకుంటారు, ఇక్కడే మా పుట్టుకలు అని చెప్పుకుంటారు, అన్నీ చెప్పుకున్నారు, ఈ సెంటిమెంట్ని వాడుకున్నారు, అన్నీ చేసుకున్నారు. 2 సార్లు అధికారానికి వచ్చారు. 2 సార్లు వచ్చినా ఇంకేదో వాళ్ళు త్యాగాలు చేసిండ్రు, మాకేదో అధికారం పోయిందంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ కోసం ప్రతి ఒక్క బిడ్డ పోరాటం చేసిండు. తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇక్కడ లాస్ అయింది 10 ఏళ్ళు, మీకు తెలుసు. అయినా కూడా ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలని నెరవేర్చింది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఎక్కడి నుంచో వేరే దేశాల్లో బతికి 2 ముచ్చట్లు ఇంగ్లీష్ మాటలు నేర్చుకొని వచ్చి అదే మన లాంగ్వేజ్ లాగా కూడా చెప్పుకొని ఏదో గొప్పగా బతుకుతుంది. మరి అంత గొప్పగా చేస్తే ఊళ్ళకి ఏమొచ్చింది, రైతులకు ఏం ఒరిగింది, ఇక్కడ దేవుడికి ఏమి ఇచ్చిర్రు, ఏం చేయలే. అదే సోషల్ మీడియాను వాళ్ళు చేయని పనులు చేసినట్టుగా అద్భుతంగా ప్రచారం చేసుకున్నారు. అది ఎవరు నమ్మరు, చేసిన పనినే ప్రజలు నమ్ముతారు. సోషల్ మీడియా వేదికగానే వాడుకోవాలంటే నేను చేసిన పనినే నేను చూపిస్తా, కానీ చేయనట్టుగా వాళ్ళు అభూత కల్పనలు చేశారు కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు. 10 ఏళ్లలో పక్కకు పంపించారు. మేము ఖచ్చితంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. దేవాలయాల అభివృద్ధికి, మన ప్రాంత దేవుళ్లను, మన ప్రాంత దేవుళ్ళ యొక్క విశిష్టతను, గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత ఉంది. బీజేపీ అంటే హిందుత్వంతో ముందుకెళ్తుంది. తెలంగాణలోని దక్షిణ కాశీ అంటారు, అతిపెద్ద పుణ్యక్షేత్రం. ఇక్కడ భక్తులు ఎక్కువ వస్తారు, ప్లస్ ఆదాయం ఎక్కువ ఉంటుంది. బీజేపీ ప్రభుత్వం కూడా ఇక్కడ ఏం చేయలేదు. దాని మీద ప్రభుత్వానికి ఏం చెప్పారు? ఖచ్చితంగా అదే అంటున్నా, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవుడు యొక్క గొప్పతనం ఇవన్నీ స్మార్ట్ చేసి ఒక్క దేవుడు కానే ఒక ప్రాంతం కానే అని వాళ్ళు ఒక దిక్కుపోతున్నారు. మేము ఎక్కడైతే ఆ ప్రాంత ప్రజల యొక్క విశ్వాసం నమ్మకం ఉంటుందో ఆ యొక్క గొప్పతనాన్ని కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందియాలి. ఏ ప్రాంతంలో ఇప్పుడు నాకు ఇష్టదైవం సమ్మక్క సారలమ్మ, తర్వాత మా తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగి పోతూ ఉంటాం, అంటే ఈ 2 దేవుళ్ళతో ఉంటుంది. ఇంకా మరి ఇంకొక అడిగి పోయి ఇప్పుడు మనకు కూడా మొదటి నుంచి కూడా రాముడు, సీత, లక్ష్మణుడు మనము భద్రాచలంలో కొలుదీరు. అసలు తలంబ్రాలు అనేది వాళ్ళ కళ్యాణం రోజు మనం చేస్తాం. ఎటు పోతున్నారు అనేది మీరు అర్థం చేసుకోండి. నేను ఇక దాని గురించి మాట్లాడలేను. వైపు అభివృద్ధి, మూడవ వైపు కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని ఇవాళ మనం అంతా కూడా సరిదిద్దాలి. అక్కడక్కడ రేవంత్ రెడ్డి మేస్త్రి అంటారు. అవును బిడ్డ, నేను మేస్త్రిని. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని. మీరు నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాటమాడింది కదా, అందుకే 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దే మేస్త్రిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఇవాళ చైర్మన్లను, సభ్యులను గవర్నర్ గారు అనుమతించారు. ఇవాళ నుంచి వాళ్ళ జీవితాలను పునర్నిర్మించే మేస్త్రిని. ఇదే కాదు బిడ్డ, కాసుకో, మిమ్మల్ని 100 మీటర్ల కోతి నుంచి పాతి పెట్టి మీకు గోరీ కట్టే మేస్త్రిని, మిమ్మల్ని గోరీ కట్టే మేస్త్రిని నేనే బిడ్డ. ఈ నెల చివరికి ఇంద్రవల్లిలో, ఆదిలాబాద్ జిల్లాలో వస్తున్న కాసుకోండి బిడ్డలారా, మీకు గోరీ కట్టం. మా వెడమ బొద్దు ఖానాపూర్ ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇల్లు ఎడమ బొద్దు మన ఖానాపూర్ ఎమ్మెల్యే, ఇతను ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఏకైక రూమ్ లో ఉండే ఒక ఆదివాసి బిడ్డ. ఇందిరమ్మ ఇల్లు తప్ప ఎడమ బొద్దు దగ్గర ఏమీ లేదు. కానీ మీ అభిమానం, మల్లికార్జున ఖర్గే గారి ఆశీర్వాదం, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఉంటే గుండెల నిండా గాలి పెంచుకొని సోనియమ్మ బొమ్మను గుండెల్లో పెట్టుకొని పోతే అక్కడి బిడ్డలు ఆశీర్వదించారు. ఇవాళ ఎమ్మెల్యే అయ్యాడు. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇంట్లుండే బిడ్డను కూడా ఇవాళ ఎమ్మెల్యే చేసింది. నేను అడుగుతున్నా, సన్నాసి సోయిలేని కేసీఆర్ ఎవరినిరా నువ్వు రాజ్యసభ చేసింది? పార్థసారథి రెడ్డి కరోనా సమయంలో 1000 కోట్లు దోసుకున్నాం, రాజ్యసభ చేసినాం. రవిచంద్రాన్ని ఇంకొక ఆయన చేసినాం, గ్రానైట్ వ్యాపారం. దామోదర్ రావు అని ఇందులో రాజ్యసభ చేసినాం, తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాం. ఒక్కనైనా ఇట్లాంటి ఎమ్మెల్యే చేసినాం అని నేను అడుగుతున్నా. ఇవాళ 64 మందిలో ఇట్లాంటి వాళ్ళు 20 మంది ఉన్నారు. పేదోళ్ళ బిడ్డలు, దళితుల బిడ్డలు, గిరిజనుల బిడ్డలు, ఆదివాసీల బిడ్డలు, బలైన వర్గాల బిడ్డలు ఇవాళ ఇందిరమ్మ రాజ్యాన్ని నమ్ముకుంటే మందుల సామ్యాలు ఉండడేమో. వేదిక మీద ఒకవేళ ఉంటే తుంగతుర్తిని మన నల్గొండ జిల్లాలో
జేబులో 50,000 రూపాయలు లేవు మందుల